నమస్తే. ప్రజెంట్ మనం చెంగిచెర్ల వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇన్ఫోసిస్ పక్కన రాంపల్లి దగ్గర ఉన్నాం. 16వ తారీఖున జరిగినటువంటి ఒక మైనర్ బాలిక పైన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డటువంటి ప్లేస్ దగ్గర ఉన్న అదే ఈ ప్లేసు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంతా కూడా కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇటీవల కొంతమందికి లబ్ధిదారులని వాళ్ళ పేర్లని డ్రా తీసేసి వాళ్ళకు కేటాయించినటువంటి ఇండ్లు ఇవంతా కూడా ఇక్కడనే ఆ యొక్క మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఈ సంబంధించినటువంటి బిల్డింగ్లోనే మరి బ్లాక్ నెంబర్ 37 మరి ఫ్లోర్ మూడో ఫ్లోర్ 304 అన్నటువంటి ఆ యొక్క డబల్ బెడ్రూమ్లోనే ఈ యొక్క అత్యాచారం అంతా కూడా జరగడం జరిగింది. ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పుప్పాలగూడ ప్రాంతానికి చెందినటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి 16వ తారీఖున స్కూల్కి అని చెప్పేసి బయలుదేరినటువంటి విద్యార్థిని ఎంతకీ రాకపోవడంతో సాయంత్రం అయినప్పటికి కూడా తన మనవరాలు రాలేదంటూ పోలీస్ స్టేషన్లో తన అమ్మమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది. సో మొత్తానికి ఆ పాప 16వ తారీఖున చార్మినార్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో చార్మినార్ ప్రాంతానికి వెళ్ళి ఒక మైనర్ బాలుడిని కలవడం జరిగింది. సో మొత్తానికి కేవలం 15 రోజుల వ్యవధిలోనే పరిచయమైనటువంటి అబ్బాయి కోసం ఆ మైనర్ బాలిక ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి 15 రోజుల పరిచయం తర్వాత వాళ్ళంతా కూడా తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ సరే మొత్తానికి కలుద్దామనో లేకపోయినట్టయితే ఇంకా ఏ విధంగా కబుర్లు చెప్పుకుందామనో షాపింగ్ చేద్దామనో లేకపోయినట్టయితే ఉంటే ఇంకేదైనా తిందామన్నటువంటి ఉద్దేశంతో 16వ తారీఖున ఆమె స్కూల్కు డుమ్మా కొట్టి చార్మినార్ ప్రాంతానికి మళ్ళీ ఆ అబ్బాయి ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో ఆ అబ్బాయి చార్మినార్ ప్రాంతానికి రమ్మని చెప్పేసి చెప్పడంతో స్కూల్కి ఆ రోజు వెళ్లకుండా ఆ అమ్మాయి మైనర్ బాలిక నేరుగా అబ్బాయిని కలవడానికి చార్మినార్ వెళ్ళడం జరిగింది. సో చార్మినార్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని కలవడం, అబ్బాయితోటి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ అబ్బాయితోటే ఉండడం, కొన్ని ప్లేసెస్ని కూడా కొన్ని చూడడం జరిగింది ఇద్దరు కలిసి. దాని తర్వాత 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో సో ఈ అబ్బాయి ఇంకో ఇద్దరు తన స్నేహితులకి ఫోన్ చేసి సో మొత్తం జరిగినటువంటి విషయం కానీ ఆ అమ్మాయి వచ్చినటువంటి విషయం కానీ ఆ సంబంధించినటువంటి ఫ్రెండ్స్కి చెప్పడం, ఆ ఫ్రెండ్స్ అలాగే ఈ అబ్బాయి అలాగే ఈ అమ్మాయి సో మొత్తానికి నలుగురు కలిసి ఆటోలో కూర్చొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. చార్మినార్ నుంచి దర్దాపుగా ఇక్కడికి అంటే దర్దాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరం ఇక్కడికి చెంగిచెర్ల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రాంపల్లి దగ్గరికి రావడం జరిగింది. ఇదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వచ్చి 16వ తారీఖున అదే రోజు ఆటోలో కూర్చోబెట్టుకొని వచ్చి సో వస్తూ ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొని బిర్యానీ ప్యాకెట్లో మరి మత్తు మందు వాళ్ళు ముందస్తుగానే ప్లాన్ చేసుకుని మత్తు మందు తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి కలిపి ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అమ్మాయికి ఇచ్చి 3-4 సార్లు అఘాయిత్యానికి అమ్మాయి పైన అఘాయిత్యానికి రేప్కి కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అమ్మాయి మరి మొత్తానికైతే అమ్మాయికి నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కూడా అమ్మాయి పైన లైంగిక దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని తర్వాత మేలుకు వచ్చిన తర్వాత అంటే 16వ తారీఖున తెల్లవారు అంటే 17వ తారీఖు ఉదయమే ఆమెకు మేలుకు వచ్చిన తర్వాత మరి నేను వెళ్తాను ఏంటిది ఇక్కడ దానికి ఇట్లా నాకు ఏదో రకంగా ఉంది కాబట్టి నేను ఇంటికి వెళ్తా ఉన్నానని చెప్పేసి చెప్పడంతో ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మైనర్లతో పాటు ఇమ్రాన్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు వ్యక్తులు ఒకవేళ కనుక నువ్వు బయటికి వెళ్ళినట్టయితే చంపేస్తామని చెప్పేసి మరోసారి ఆ అమ్మాయిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడి ఆ అమ్మాయికి గాంజాయితో పాటు మత్తు వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి ఏవైతే ఆ మద్యం ఉందో ఆ మద్యాన్ని కూడా తాపించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 304 అన్నటువంటి ఈ యొక్క వాళ్ళ యొక్క ఫ్లాట్లో 304 మథిన్ బేగం అని చెప్పేసి ఎవరైతే ఇమ్రాన్ సంబంధించినటువంటి వాళ్ళ తల్లి పేరు మీద వచ్చినటువంటి ఫ్లాట్ ఇదంతా కూడా. సో ఈ ఫ్లాట్లోనే ఈ అఘాయిత్యం అంతా కూడా జరగడం జరిగింది. సరే మొత్తానికి ఆ రోజు 16వ తారీఖు సాయంత్రం తీసుకొని వచ్చి 16వ తారీఖు సాయంత్రం ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు కూడా అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడి దాని తర్వాత మళ్ళీ బెదిరించి మళ్ళీసారి అత్యాచారం చేయడం జరిగింది. దాని తర్వాత 17వ తారీఖున ఉదయం ఆ యొక్క అమ్మాయి మైనర్ బాలిక యొక్క అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో సో అమ్మమ్మ కంప్లైంట్ కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది నార్సింగ్ పోలీసులకి. నార్సింగ్ పోలీసులు పోలీస్ కంప్లైంట్ తీసుకోగానే ఒక బృందంగా ఏర్పడి దీనిలో జరిగినటువంటి విషయం ఏంటిది అమ్మాయి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే దగ్గరికి మరి సీసీ కెమెరాలను సైతం కూడా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఒక మైనర్ బాలికతోటి వెళ్ళినట్టుగా వాళ్ళు ధృవీకరించుకోవడం జరిగింది. దాని తర్వాత మరి ఆమె యొక్క ప్రతి ఒక్క సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని ఆమె యొక్క అడుగుజాడలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని సైతం కూడా వాళ్ళు గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎట్టకేలకు సో మొత్తానికి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలని బేస్ చేసుకొని
వా తన సంబంధించినటువంటి మనవరాలు గురించి కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎట్టకేలకు తన మనవరాలు ఇటీవల ఒక 15 రోజుల కానించి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా దొంగచాటుగా కొంత మేము వచ్చేసరికి ఫోన్ కట్ చేస్తున్నట్టుగా వాళ్ళ అమ్మమ్మ కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ యొక్క 2 ఫోన్లని ఒక పక్కన అమ్మాయి ఫోన్ ట్రేస్ చేయడం జరిగింది. దాంతో పాటు అలా ఉన్నటువంటి నెంబర్లు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. తరచుగా ఎవరితోటి మాట్లాడుతుందన్నటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది పోలీసులు. ఒక పక్కన అమ్మాయితో పాటు మిగతా ఉన్నటువంటి మైనర్ బాలికల యొక్క ఫోన్‌ని ట్రేస్ చేస్తే చెంగిచెర్లలో ఉన్నటువంటి ఈ రాంపల్లి యొక్క డబుల్ బెడ్‌రూమ్ దగ్గర వాళ్ళ యొక్క సీసీ కెమెరా వాళ్ళ యొక్క సిగ్నల్స్ ఇక్కడ చూపెట్టడం జరిగింది. దాని తర్వాత 17వ తారీఖున ఈవినింగ్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. పోలీసులు వచ్చి నేరుగా సిగ్నల్స్‌ని ట్రేస్ చేయడం జరిగింది కాబట్టి ఈ డబుల్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే 37 బ్లాక్ నెంబర్ 37లో ఉన్నటువంటి 304 నెంబర్కి వెళ్ళడం, నేరుగా అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళి పోలీసులు వెళ్ళి డోర్ కొట్టేసరికి లోపటి నుంచి ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులతో పాటు అమ్మాయి సైతం కూడా ఒక ఏదైతే అనిశ్చితిలో ఆ అమ్మాయి కూడా పడి ఉండడం, పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి కూడా పరిస్థితి బాగలేకపోవడంతో ఇమ్మీడియట్గా పోలీసులు సైతం కూడా ఆ అమ్మాయిని నేరుగా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా, మరో వ్యక్తి కూడా ఉన్నాడు అన్నటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తులో అనేక రకాలైనటువంటి వాస్తవాలు సైతం కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇదే సంబంధించినటువంటి లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. బుర్ఖాలో వచ్చినటువంటి అమ్మాయి అలాగే ఇంకో మైనర్ బాలికకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని సైతం కూడా పోలీసులు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మరి ఇద్దరు వచ్చారా, దాని తర్వాత మరి నలుగురు కలిసి ఆటోలో వచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. లేదు ఇద్దరు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు కాసేపు అయిన తర్వాత వీళ్ళిద్దరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిందని చెప్పేసి అయితే ఇంకొక పక్కన కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక పైన ఒక ముగ్గురు మృగాలు ఈ విధమైనటువంటి రేపు చేయడం, ఈ విధమైనటువంటి దారుణం పట్ల ఇప్పటికే చాలామంది దీని పట్ల స్పందించడం జరుగుతుంది. ఇటువంటి మృగాలు సమాజంలో ఉండకూడదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. సో మొత్తానికి ఈ లిఫ్ట్ గుండా పైకి వెళ్ళడం జరిగింది. మనం కూడా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 304లో ఏం జరిగింది, 304కు సంబంధించినటువంటి తాళం ఉందా, లేకపోయినట్టయితే అక్కడ పక్కన నివాస స్థలాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అక్కడ ఉన్నటువంటి అవతల సైడ్ ఉన్నటువంటి లిఫ్ట్ అది ఖరాబ్ అయినటువంటి లిఫ్ట్. సో ఈ లిఫ్ట్ మాత్రమే కనబడతా ఉంది. ఈ లిఫ్ట్ గుండా 3వ ఫ్లోర్కి వాళ్ళు వెళ్ళినట్టుగా పోలీసులు కూడా ధృవీకరించడం జరిగింది. ఇక్కడ నుంచి అమ్మాయి సైతం కూడా బురకా వేసుకొని అబ్బాయితో మైనర్ బాలుతో పాటు మాత్రమే ఆమె నడుచుకుంటూ పైకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 16వ తారీఖున మొత్తానికి 16వ తారీఖున ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 17వ తారీఖు అసలైనటువంటి విషయం తెలవడం జరిగింది. 16వ తారీఖున అమ్మాయి మిస్ కావడం, దాని తర్వాత 8వ తరగతి చదువుతున్నటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో తన అమ్మమ్మ అయినటువంటి అమ్మమ్మ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఉదయం 16వ తారీఖున ఉదయం స్కూల్కి అని చెప్పేసి వెళ్ళినటువంటి తన మనవరాలు ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేదు, ఆమె ఎక్కడున్నదో కూడా తెలియదు. కాబట్టి మా మనవరాలు యొక్క ఆచూకీ తెలపండి అని చెప్పేసి పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు, నార్సింగ్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి సో ఉన్నటువంటి టెక్నికల్ ఆధారంగా ఆమె ఫోన్ యొక్క సిగ్నల్స్ ఆధారంగా ఇక్కడ లొకేషన్ను ట్రేస్ చేయడం జరిగింది. ఇది కూడా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి లొకేషన్ని వాళ్ళు మొత్తానికి ట్రేస్ చేసి 17వ తారీఖున సాయంత్రం పూట ఈ ఇంట్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి ఒక పక్కన అచేతనంగా పడి ఉన్నటువంటి అమ్మాయితో పాటు ముగ్గురు కూడా మద్య మత్తులో ఉన్నట్టుగా అప్పటికే తెలుస్తూ ఉంది. అబ్బాయిలు సైతం కూడా ముగ్గురు కూడా మద్య మత్తులో ఉన్నట్టుగా వాళ్ళు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఎట్టకేలకు ఆ ముగ్గురితో పాటు ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి ముగ్గురు కలిసి ఆమెను అత్యాచారం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నట్టుగానైతే స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. ఆ అమ్మాయికి సైతం కూడా ఎవరు కూడా తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే వాళ్ళిద్దరు కూడా దూరం కావడం, అమ్మమ్మ దగ్గరనే ఆమె పెరుగుతుండడంతో మొత్తానికి ఉదయం వెళ్ళినటువంటి తన మనవరాలు రాలేదు అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే సంబంధించినటువంటి ఇది 2nd ఫ్లోర్ ఇది. సో ఇంకా 3rd ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. వాళ్ళు లిఫ్ట్ నుంచే రావడం జరిగింది. సో మొత్తానికి కేవలం 15 రోజుల పరిచయం మాత్రమే. ఏ అమ్మాయి కానీ మైనర్ బాలుడు కానీ కేవలం 15 రోజుల పరిచయం మాత్రమే. చార్మినార్ సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్ళడం, చార్మినార్లో షాపింగ్ చేయడానికి వెళ్ళినటువంటి బాలికకు అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలుడు పరిచయం కావడం, దాని తర్వాత కేవలం 15 రోజుల వ్యవధిలోనే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురించడం, దాని తర్వాత ఎట్లాగైనా
ఈ అమ్మాయిని అనుభవించాలి అన్నటువంటి ఉద్దేశంతో మైనర్ బాలుడు ఇమ్రాన్ అన్నటువంటి వ్యక్తిని సంప్రదించడం, ఇమ్రాన్కు సంబంధించినటువంటి ఇల్లు ఈ చెంగిచెర్ల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రాంపల్లిలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ గవర్నమెంట్ కేటాయించడం, ఇది కూడా ఖాళీగా ఉండడంతో ఇదే అదనైనటువంటి ప్లేసు, ఇది మాత్రమే తమకు అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పేసి గుర్తించిన తర్వాత నేరుగా ఆ అబ్బాయి, ఆ మైనర్ బాలుడు, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇమ్రాన్ అలాగే ఇంకో వ్యక్తిని తీసుకొని కూడా ఇక్కడ రావడం జరిగింది. వస్తూ మరి బిర్యానీలో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మత్తు మందు తిన్నటువంటి ఆ అమ్మాయి మొత్తం స్పృహ కోల్పోయిన తర్వాత ఒకసారి రేప్ చేయడం జరిగింది. రేప్ చేసిన తర్వాత మరోసారి అమ్మాయికి మళ్ళీ మెలకువ వచ్చిన తర్వాత చూసి ఆమె బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. బయటికి వెళ్తే మళ్ళీ చంపేస్తామని చెప్పేసి కత్తి తీసి బెదిరించినట్టుగా, అంతేకాకుండా వీళ్ళు తీసుకొచ్చినటువంటి మద్యాన్ని తాగిపియడం కావచ్చు, గంజాయినిగా తాగిపియడం కావచ్చు, వీటంతా కూడా తాగిపించిన తర్వాత అమ్మాయి మత్తులోకి వెళ్ళిన తర్వాత మరోసారి రేప్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పుడు కూడా మైనర్లకు సంబంధించినటువంటి వాళ్ళు, మైనర్లతో పాటు ఇంకో మేజర్ కూడా ఈ యొక్క ఇన్సిడెంట్లో పాల్గొనడం జరిగింది. పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. సో చూసుకోవచ్చు, ఇది థర్డ్ ఫ్లోర్, ఇదే థర్డ్ ఫ్లోర్ 304. వాళ్ళు ఇదే లిఫ్ట్ గుండా ఇప్పుడు నేను ఇంతకుముందు కింద చూపినటువంటి లిఫ్ట్ ఏదైతే ఉందో, సో కింద వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కడం జరిగింది. ఇది థర్డ్ ఫ్లోర్. ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇదే లిఫ్ట్లో ఇక్కడ నుంచి జస్ట్ ముందట 304 ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. సీసీ కెమెరాలు ఇక్కడ కూడా లేవు, అంటే ఫ్లోర్ గేమ్ లేవు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ దగ్గర ఒకటే మాత్రమే కనపడడం జరిగింది. ఒక సంబంధించినటువంటి సీసీ కెమెరా మాత్రమే కనపడడం జరిగింది. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కేటాయించినటువంటి ఫ్లాట్లు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవే ఈ ఇండ్లు. ఈ ఇంట్లోనే ఈ అఘాయిత్యం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. బాలిక పరిస్థితి సైతం కూడా కొంత విషమంగా ఉన్నట్టుగానైతే అర్థమవుతూ ఉన్నది. సో ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే, సో స్కూల్కి వెళ్తున్నానని చెప్పేసి తన మనవరాలు మరి సాయంత్రమైనా కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అమ్మమ్మ స్కూల్లో కానీ అలాగే ఇతర సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా వెతికేటువంటి ప్రయత్నం చేసింది. సో మొత్తానికి ఆ రోజు స్కూల్కు రాలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్కూల్కు సంబంధించినటువంటి టీచర్లు కానీ మిగతా వాళ్ళంతా కూడా, వాళ్ళ తోటి స్నేహితులు సైతం కూడా ఈరోజు ఉదయం నుంచే మీ అమ్మాయి మా స్కూల్ కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఎవరింటికైనా బంధువుల ఇంటికి ఏమైనా వెళ్ళి ఉండొచ్చా అని చెప్పేసి ఆమె ఆరా తీసేటువంటి ప్రయత్నం తన అమ్మమ్మ కూడా చేయడం జరిగింది. ఒక పక్కన స్కూల్కు పోలేదు, బంధువుల ఇంట్లకి ఎవరి ఇంట్లోకి కూడా పోకపోవడంతో కొంత అనుమానం వచ్చింది. అంతేకాకుండా ఆమెకు పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎట్టకేలకు 17వ తారీఖున ఆమె ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే 16వ తారీఖున అమ్మాయి వెళ్ళడం, దాని తర్వాత 16వ తారీఖు నైట్ వరకు చూడడం, 17వ తారీఖు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు అందినటువంటి వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఒక స్పెషల్ టీమ్స్ను కూడా రంగంలోకి దింపడం జరిగింది. సో వాళ్ళ అమ్మమ్మను కూడా వాకప్ కూడా చేయడం జరిగింది. తన మనవరాలు కొద్ది రోజులుగా ఏదైతే వాళ్ళ మనవరాలు కొన్ని రోజులుగా ఒక అబ్బాయితో ఎవరితో మాట్లాడుతుంది, కొంత పర్సనల్గా దూరం పోయి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నీవు రాగానే ఫోన్ కట్ చేస్తుంది కాబట్టి ఎవరితో ఆమె మాట్లాడుతున్నట్టుగా కొంత అనుమానాన్ని తన అమ్మమ్మ కూడా వెలిబుచ్చడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి. సో ఆ నెంబర్ను కూడా, అంటే మొత్తానికి వాళ్ళ మనవరాల నెంబర్ని అలాగే వాళ్ళ మనవరాలకు సంబంధించినటువంటి ఎవరికి తరచుగా కాల్ చేస్తుంది అన్నటువంటి డాటాని పోలీసులు కూడా సేకరించడం జరిగింది. సో సేకరించిన తర్వాత ఇద్దరి నెంబర్లని, ఒక పక్కన తన బాయ్ ఫ్రెండ్ అంటే మైనర్ బాలుడు అయినటువంటి వ్యక్తితో పాటు ఆ అమ్మాయి నెంబర్ కూడా పోలీసులు ట్రేస్ చేయడం, ఇద్దరి ఫోన్ నెంబర్లు ఒకే చోట ఉన్నాయని చెప్పేసి పోలీసులు కూడా కనుక్కోవడం జరిగింది. ఎట్టకేలకు 17వ తారీఖున మరి వాళ్ళంతా కూడా పోలీసులు వచ్చి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నట్టుగా తెలవడంతో ఇక్కడ వెళ్ళినటువంటి పోలీసులు నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసరికి బాలిక పరిస్థితి కూడా చాలా ధైర్యమైనటువంటి ఉండడంతో ఆమెను ఊటాహుటిగా ఓ దవాఖాన కూడా తరలించడం జరిగింది. సో వచ్చినటువంటి ఇమ్రాన్తో పాటు మరో మైనర్ బాలును కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో మైనర్ బాలుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అతడు కూడా పారిపోయేందుకు ప్రయత్నించిండు. సో ఆయన కూడా పట్టుకోవడానికి కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీంట్లో కీలకమైనటువంటి నిందితులుగా పరిగణిస్తున్నటువంటి ఇమ్రాన్, సో ఇమ్రాన్ పైన అనేక వివిధ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 8 నుంచి 10 కేసుల వరకు ఉండడం జరిగింది. మర్డర్ కేసులు కూడా ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి పైన ఉండడం జరిగింది. వీళ్ళ పైన ఇప్పటికే ఫోక్సో కేసుతో పాటు లైంగిక దాడి, అలాగే కిడ్నాప్, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కూడా
పోలీసులు నమోదు చేయడం జరిగింది. సో ఒకసారి కనుక 16వ తేదీన సాయంత్రం వరకు ఇద్దరు కూడా ఎవరైతే ఈ మైనర్ బాలుడు కావచ్చు, అలాగే బాలిక ఇప్పుడు అఘాయిత్యానికి గురైనటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో 16వ తేదీ సాయంత్రం వరకు, అంటే 16వ తేదీన ఉదయమే స్కూల్కు వెళ్తున్నానని చెప్పేసి ఆ పాప చెప్పి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్కూల్కి ఆమె వెళ్లకుండా నేరుగా ఇద్దరు చార్మినార్ ప్రాంతానికి వెళ్ళి చార్మినార్ ప్రాంతంలో కొన్ని చోట్ల తిరగడం జరిగింది. వాళ్ళు తినడం జరిగింది. కొన్ని ప్లేసెస్ కూడా తిరగడం జరిగింది. సో సాయంత్రం కాగానే 4-5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఐడియా కావచ్చు, అంటే ఎట్లాగూ అమ్మాయి తన దగ్గర ఉంది కాబట్టి ఏ విధంగా నేను అఘాయిత్యం చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ మైనర్ బాలికుడు వాళ్ళ ఇద్దరు స్నేహితులని సంప్రదించడం జరిగింది. ఈమె ఉంది ఇట్లా మరి అని చెప్పేసి చెప్పడంతో ఇమ్రాన్ సలహా కావచ్చు, మరో సంబంధించినటువంటి బాలుని తీసుకొని మొత్తానికి ముగ్గురు కలిసి ఇదే అపార్ట్మెంట్కి ఇదే సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా చేరడం జరిగింది. సో ఇమ్రాన్ అలాగే మరో బాలుడు కూడా వాళ్ళని తీసుకుని వచ్చి ఆటోలో తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆటోలో కూర్చోబెట్టుకొని ముగ్గురు బాలులు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఈ అమ్మాయి అఘాయిత్యానికి గురైనటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కలిసి ఆటోలోనే కూర్చోబెట్టుకొని నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సో అక్కడ మధ్యలోనే దిగి వీళ్ళు నలుగురు వస్తుంటే మధ్యలోనే దిగేసి ఒక బిర్యానీ ప్యాకెట్ కొన్నట్టుగా బిర్యానీ ప్యాకెట్లో మరి అమ్మాయికి మత్తు రావాలి కాబట్టి ముగ్గురు కలిసి అఘాయిత్యానికి పాల్పడాలని చెప్పేసి ముందుగానే ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి అమ్మాయిని అఘాయిత్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క బిర్యానీలో వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆహార పదార్థాలలో మరి మత్తు పదార్థాలు కలపడం కానీ గాంజాయి కూడా కలిపిండ్రు. గాంజాయి కూడా వీళ్ళు తాగడం జరిగింది. సిగరెట్లు అలాగే బీడీతో పాటు కొన్ని మత్తు పదార్థాలు కూడా దీంట్లో దొరికినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఏదేమైనప్పుడు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తదుపరి విషయాలన్నీ అయితే బయటపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికైతే మరి పోలీసుల అదుపులో మరి ముగ్గురున్నారా ఇద్దరున్నారా అనేది కన్ఫర్మ్ అయితే తెలియదు, కానీ ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నట్టుగానైతే స్పష్టంగానైతే అర్థమవుతా ఉంది. ఇదే సంబంధించినటువంటి 3 సంబంధించినటువంటి 4 ఈ ఇల్లంతా కూడా, ఈ రూమ్ అంతా కూడా దీంట్లో ఎవరు కూడా ఉండరు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు కూడా ఇమ్రాన్ కుటుంబ సభ్యులు దీంట్లో ఉండరు. వాళ్ళు కేవలం నెలకొకసారి వచ్చి దీన్ని చూసుకొని పోతారు. ఎందుకంటే మరి ఇది ఉందా లేదా, మరి ఏ విధంగా ఉంది, దీనికి ఎవరైనా అలర్ట్ చేసింది అన్నటువంటి దానిపైనే కొంత వాళ్ళు చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ముఖ్యంగా ఇటీవల తరచుగా కేవలం ఇదొక్కటే కాదు, కేవలం ఈ బిల్డింగ్లో ఇదొక్కటే కాదు, వాళ్ళు స్థానికంగా వాళ్ళు కొంత మీడియా ముంగట మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ చాలామంది దీంట్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంశాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సార్ ఇది ఒక్కసారి ఈ ఒక్క చోట అయినటువంటి ఘటన కాదు, దీంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అపార్ట్మెంట్ సార్ చాలా వేల సంఖ్యలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈ కింద, అలాగే ఈ పక్కన కూడా వేల సంఖ్యలో కట్టినటువంటి బెడ్రూమ్లు ఉన్నాయి. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే కొంతమందికి వీళ్ళు సిటీ అవుట్స్కట్లో కేటాయించడం ద్వారా వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు పడట్లేదు. కేవలం తాత్కాలికంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళకు వచ్చినటువంటి ఇల్లుని కేవలం లాక్లు వేసుకొని పోయి కేవలం 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నారు. సో ఈ తాళాలను తీసుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ తాళాలను తీసుకొని వాళ్ళకి వచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉంటుందో ఈ ఇంటి తాళాలు తీసుకొని వచ్చి ఈ యొక్క ఇంట్లోకి లోపలికి వెళ్ళడం, దాని తర్వాత వివిధ రకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం, వివిధ రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలని పూర్తి చేసుకొని మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక పక్కన పోలీసు ప్రొటెక్షన్ లేదు, పోలీసులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసింది లేదు. సో ఎవరు ఎందుకు వచ్చినామని చెప్పేసి పక్క వాళ్ళు ఎవరైనా అడిగినప్పటికీ కూడా మీకు ఎందుకు అని చెప్పేసి సమాధానాలు చెప్పేటువంటి వాళ్ళే ఎక్కువైపోయిన, మా ఇష్టం మా రూమ్ అని చెప్పేసి అనేటువంటి వాళ్ళే ఎక్కువైపోతా ఉన్నారు. దీనికి అంతా కూడా ప్రధానమైనటువంటి కారణం సీసీ కెమెరాలు, పోలీసుల యొక్క నిఘా లేకపోవడంతో ఇటువంటి అల్లర్లు అఘాయిత్యాలు చెలరేగిపోతున్నాయి అన్నటువంటి అంశాన్ని స్థానికులు అయితే ప్రధానంగానైతే చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఒక మైనర్ బాలిక పైన దాడి చేయడం, మైనర్ బాలికని 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలికని ముగ్గురు వ్యక్తులు మరి మానవ మృగాల కంటే ఎక్కువగా 16వ తారీఖున వాళ్ళు 2 సార్లు రేపు చేసి 17వ తారీఖున మరోసారి చాకులు చూపెట్టి కత్తులు చూపెట్టి నువ్వు గనక బయటికి వెళ్ళినట్టయితుంటే చంపేస్తామని చెప్పేసి బెదిరించడంతో ఆ అమ్మాయి కొంత భయానికి లోనైపోయి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఒకవేళ కనుక వాళ్ళ అమ్మమ్మ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఈ లొకేషన్ కనుక ట్రేస్ చేయనట్టయితుంటే మరి ముగ్గురు వ్యక్తులు కలిసి మరి అమ్మాయి బయటికి వెళ్ళి పోలీసులకు చెప్తుందో లేకపోతే కుటుంబ సభ్యులకు చెప్పినట్టు అయితుంటే తమ పరువు పోతుందనో లేకపోతే కేసు అవుతుందనో జైలుకి పోవాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో ఒకవేళ చంపేసిన ఆ అమ్మాయిని కూడా చంపేసేటువంటి అవకాశాలే కనపడేటి. ఎందుకంటే ఎవరు కూడా దీంట్లో ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ముగ్గురు కూడా మద్యం మత్తులో ఉండడం, ముగ్గురు సైతం కూడా గంజాయి మత్తులో ఉండడంతో ఏ విధంగా అయినటువంటి అఘాయిత్యానికైనా పాల్పడేటువంటి అవకాశం 100% ఉండేది. కానీ మొత్తానికి ఇమ్మీడియట్గా 17వ తారీఖున ఉదయం వాళ్ళ అమ్మమ్మ కంప్లైంట్ చేయడం, దాని తర్వాత 17వ తారీఖున
అదే కంప్లైంట్ అందినటువంటి వెంటనే ట్రేస్ చేయడం, సిగ్నల్స్ ట్రేస్ చేయడం ద్వారా ఇలా అమ్మాయి సేఫ్గా ఉండడం జరిగింది. సరే సేఫ్గా ఉన్నప్పుడు కూడా ముగ్గురు చేత 3 అంటే 16వ తారీఖున 17వ తారీఖున పూర్తి స్థాయిలో మరి ఆ ముగ్గురు దుర్మార్గుల చేత 3 మృగాల చేత ఆ అమ్మాయి ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి గురైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇటువంటి మృగాలని సమాజంలో ఉండనీయకూడదు, ఇట్లాంటి మృగాలని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా అయితే వినబడతా ఉన్నది. ఇప్పుడైతే ఈ ఫ్లోర్కి ఈ యొక్క ఇంటికి మాత్రం తాళాలు వేయడం జరిగింది. సో తాళం వేసినటువంటి ఇది కూడా కనబడతా ఉన్నది. సో ఇదంతటి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, సో ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహం కావచ్చు. సో ఆ బాలికను ఇక్కడ దాకా తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇంట్లో ఎవరు లేకపోవడం. సో ఇక్కడికి వచ్చినా కానీ ఎవరు కూడా అడిగేటువంటి వాళ్ళు లేకపోవడంతోటే ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు సైతం కూడా ఈ యొక్క ఇన్సిడెంట్లో ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి దగ్గరలో 3 ఉన్నారా, 4 ఉన్నారా, మైనర్లా, మేజర్లా అనేది ఇంకా అఫీషియల్గా ఇవాళ రేపట్ల చెప్పేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు స్టేజ్లోనే ఉంది. రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ యొక్క మిగతా సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.